దేవా హల్లెలూయా. నా నీతికి ఆధారమై ఉన్న నా దేవా, నేను ఇరుకులో ఉన్నాను, నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే. హల్లెలూయా. నేనున్న ఈ పరిస్థితిని మార్చగలవాడవు నీవే. హల్లెలూయా. ఓ మనిషిని ఎలాంటి స్థితిలో నుండి ఎలాంటి స్థితిలోకైనా తీసుకువెళ్ళగలిగే వారు ఉన్నారు అంటే, మార్చగలిగే వారు ఉన్నారంటే మనుషుల వల్ల అది కాదు. మనం అనుకోవచ్చు, నేను ఇలా మారిపోవాలి, అలా మారిపోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలాగా అయిపోవాలి, ఎలా అయిపోవాలి అని మనము చాలాసార్లు అనుకుంటాం. ఈ పరిస్థితులన్నిటి నుండి నేను పక్కకి వెళ్ళిపోవాలి అని మనం ఎంతైతే అనుకుంటామో అంత ఎదురు వస్తూ ఉంటుంది. దావీదు అనుకుంటున్నాడు కదా, ఇక నేను రాజు అయిపోయాను, ఇక నాకు ఏ గొడవ లేదు అనుకుంటున్నాడు, ఇక నాకు ఏ ఇబ్బంది లేదనుకుంటున్నాడు. కానీ రాజు అయిన తర్వాతే ఉంది అసలు జీవితము. హల్లెలూయా. రాజు అయిన తర్వాతే దావీదు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చాడు, ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ వచ్చాడు. ఆయన రాజు అయిన తర్వాత దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ అంటున్నాడు, నా నీతికి ఆధారము నీవేనయ్యా, మొదట నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నేను నీ యొద్ద తల వంచున ప్రార్థన చేస్తూ ఉన్నాను, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. హల్లెలూయా. ఎవరు వినాలండి? దేవుడి మన ప్రార్థన వినాలి. దేవుడు మన ప్రార్థన వినడం ప్రారంభించినప్పుడు మనలో ఉన్న ఇరుకులన్నీ కూడా సమస్తము ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నాడు దావీదు అంటే, అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు రాజుగా ఉన్నాడు, అభిషేకించబడ్డాడు, అందరికీ మేలు చేసే వ్యక్తిగా కూడా ఉన్నాడు. కానీ దావీదు తరమబడతా ఉన్నాడు, ఇరుకుల్లో ఉన్నాడట. ఇరుకులో నుండి నాకు విశాలత కలుగు చేయ్యా అని ఎవరిని అడుగుతా ఉన్నాడు? మనిషి దగ్గరికి వెళ్ళలేదు, తన భార్య దగ్గరికి వెళ్ళలేదు, తన బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, తన వారి దగ్గరికి వెళ్ళి తన తోటి ఉన్న పని వారితో పంచుకోవడం లేదు, తనతో ఉన్నవారు ఎవరితో కూడా అయినా చెప్పడం లేదు. ఎవరికి చెప్తా ఉన్నాడు? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, దేవునితో చెప్తా ఉన్నాడు. మొదటిగా అంటూ ఉన్నాడు, నా నీతికి ఆధారము నీవే. హల్లెలూయా. నా విశ్వాసానికి ఆధారము నీవే, నా భక్తికి ఆధారము నీవే, నేను ఇలా జీవించడానికి నీవే నాకు ఆధారం. హల్లెలూయా. నేను ఇలా పరిగెత్తుతున్నానంటే పరిగెత్తడానికి కూడా నీవే ఆధారం. హల్లెలూయా. కాబట్టి పరిగెత్తుతా ఉన్నాం, ఎదురైతే ఏమవుతామో? ఏమేళ్ళ పడిపోతాం, కింద పడిపోతాం. దావీదు అంటున్నాడు, నేను మొదటిగా ఇక్కడ కూర్చొని ఇలా ప్రార్థన చేస్తున్నానంటే దానికి కారణం నీవేనయ్యా, ఈ సమయం నాకు ఇచ్చావు. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి సమయము ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ప్రభువా, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు. హల్లెలూయా. నా పరిస్థితులు నీకు తెలుసు ప్రభువా, నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ మాటలు అంటా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు కదా, నీకు ఏం కావాలో అడుగు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట అంటా ఉన్నాను, నా ప్రార్థన ఆలకించయ్యా, ఇరుకులో ఉన్నాను, నాకు విశాలత కలుగు చేయ ప్రభువా. నా మనస్సు చాలా ఇరుకులో ఉంది, నా మనస్సు చాలా ఇరుకులోకి వెళ్ళిపోయింది, విశాలత లేని పరిస్థితిలో నేను ఉన్నాను ప్రభువా. నేను అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఎటు వెళ్ళాలో తోచడం లేదు ప్రభువా అని అడిగితే ప్రభు అంటున్నాడు కదా, నువ్వు అడగడము ప్రారంభించు. హల్లెలూయా. 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఆమేన్. హల్లెలూయా. ఇరుకులో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నన్ను అడుగు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నన్ను అడిగితే ఎవరిని ఇస్తాడంట? జనములను నీకు స్వాస్థ్యముగా. హల్లెలూయా. జనం లేక ఏడుస్తున్నాడా? ప్రజలు లేక బాధపడతా ఉన్నాడా? అందరూ ఉన్నారు దేవుని బిడ్డలు, అందరూ ఉన్నారు. అందరూ ఉన్నా కూడా దావీదు ఎందుకు బాధపడతా ఉన్నాడు? ఎందుకు తన ప్రార్థనలో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే, ఆయన హృదయానికి చాలా
దుఃఖము కలిగింది. ఆ దుఃఖం కలిగినప్పుడు, ఆ బాధ కలిగినప్పుడు దేవుడితో చెప్తా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు అడుగు నన్ను, అడిగితే జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. నువ్వు ఏదైతే అడుగుతావో, ఏదైతే మొరపెడతావో, ఏ విషయంలోనైతే ప్రార్థన చేస్తావో అది నేను నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అడగడమే ఆలస్యము. నువ్వు ఇరుకులో ఉన్నానని ఎందుకు అనుకుంటున్నావు దావీదు? నువ్వు ఇబ్బందులో ఉన్నానని ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను చూసినప్పుడు నీవు నా హృదయానుసారుడవయ్యావు. హల్లెలూయా. నా హృదయం ఏది ఆలోచిస్తుందో, నా మనసు ఏది ఆలోచిస్తుందో, నా తలంపులు ఏవి ఆలోచిస్తున్నావో అలానే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నువ్వు అడుగు, నేను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చుంటే సమస్తము దేవుడే చేస్తాడు. దేవుడు ఆయన చూసుకుంటాడు. భూమిని నిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. భూమి అంతటిని ఏం చేస్తాడంట? ఆయన సొత్తుగా ఇచ్చేస్తాడంట. మనం కొద్దిగా అడిగితే ఆయన ఏం చేస్తాడంట? మొత్తము సర్వము ఇచ్చేస్తాడంట. మనం కొంచెంగా అడిగితే, ప్రభు నాకు కొద్దిగా కావాలి ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు, కాదు, భూమి అంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. నీకు సొత్తుగా ఏది కావాలో అడగమంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇరుకులో ఉన్న దావీదుకి దేవుడు ఏమి అభయమిస్తా ఉన్నాడు? దావీదు యొక్క ప్రార్థనలో దేవుడు ఏమి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, భూమి అంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. కానీ సమయం రావాలంటున్నాడు. హల్లెలూయా. ఏం రావాలట? సమయం రావాలి. ఆ సమయం వచ్చే వరకు దావీదుని అంటాడు, ఎదురు చూడు, పరిగెత్తు, పోరాడు. నువ్వు ఎంత దూరం పరిగెత్తగలవో అంత దూరం పరిగెత్తు. ఆ సమయం వచ్చిందంటే నేను ఖచ్చితంగా నిలబెడతాను. హల్లెలూయా. దావీదుకి ఇప్పుడు ఇరుకు కలుగజేసే వాళ్ళు ఎవరండి? దావీదుకి ఇబ్బందిని కలుగజేసింది ఎవరు? దావీదుని పరిగెత్తేలాగా చేస్తుంది ఎవరు? దావీదు ఒక చోట నిలబడలేని స్థితికి కారకులైంది ఎవరు అంటే ఎవరో కాదు, తన మామే అయ్యాడు. తన పిల్లనిచ్చిన మామే తరుముతూ ఉన్నాడు. ఎక్కడ దాక్కున్నాడో వెతుకుతా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో పరిశీలిస్తూ ఉన్నాడు. ఎటు వెళ్ళినా కూడా ఒక కన్నేసి ఉంచుతా ఉన్నాడు. ఎందుకు? కనబడితే అతన్ని చంపేయాలి, అతనికి అడ్డు లేకుండా చేయాలి అని చెప్పి. అతడు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా దావీదు చేసిన పని ఏంటి అంటే, ప్రభువా నా మీదకి అనేకులు లెగుస్తూ ఉన్నారు. హల్లెలూయా. నన్ను తరుముతూ ఉన్నారు ప్రభువా, నన్ను పోరాడుతూ ఉన్నారు ప్రభువా, నేనేం చేయాలి? నా నీతిని జ్ఞాపకం చేసుకో, నా క్రియలు జ్ఞాపకం చేసుకో, నా భక్తిని జ్ఞాపకం చేసుకో, నేను ఎలా పరిగెడుతున్నానో ప్రభువా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని అక్కడ ప్రభువును హెచ్చిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు గొప్పవాడి, వినగలిగిన వాడవు, అద్భుతం చేయగలిగిన వాడవు అని చెప్పి ప్రతి ప్రార్థనలో దేవుణ్ణి గొప్పగా ఎంచుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ ప్రార్థన చేసినా కూడా నేను నీ ఎదుట ఎలా కనబడుతున్నానో నువ్వు చూస్తున్నావు అంటున్నాడు. హల్లెలూయా. నేను ఎలా జీవిస్తున్నానో నువ్వు చూస్తున్నావు అంటున్నాడు. ఆయన ఆశ ఏంటి? ఆయన ఆశయం ఏంటి అంటే, నేను జీవిత కాలము నీ మందిరంలో నాటబడాలి. హల్లెలూయా. నా జీవిత కాలము నేను నీ పనిలో ఉండాలి. నా జీవిత కాలము నీకు సాక్షిగా జీవించాలి. నేను నీ సన్నిధిలో జీవిస్తూ సాగిపోవాలి ప్రభు అని సాక్షిగా అనేది దావీదు యొక్క ఆశ. అది ఎక్కడి నుంచి ఉండాలి అంటే, తన పుట్టిన దగ్గర నుండి అది ఆశ. తను ఒంటరిగా ఉన్న, ఎడారిలో ఉన్న, చీకట్లో ఉన్న, ఎలుతురులో ఉన్న దావీదు చేస్తూ వచ్చింది ఏంటంటే, ప్రభువును ఆరాధిస్తూ వచ్చాడు, ప్రభువుని స్తుతిస్తూ వచ్చాడు, ప్రభువుని మహిమపరుస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, మరొక చోట అంటాడు కదా, నేను రుచి చూచి తెలుసుకున్నాను. హల్లెలూయా. ఎలా తెలుసుకున్నాడట? రుచి చూచి నేను తెలుసుకున్నాను. నేను ఒకనాటిది కాదు, ఇది ఒకనాటి అనుభవం కాదు, ఒకరోజు చూసిన అనుభవం కాదు, ఇది ఒకరోజు చూసి సరిపోయింది బాగుంది అనుకున్నది కాదు, నేను రుచి చూశాను. హల్లెలూయా.
హల్లెలూయా. తన జీవితంలో తను ఏం చేశాడట? ప్రభువును రుచి చూశాడట. ఏ విషయంలో ఉండి రుచి చూశాడు? ఆయన మంచి హోదాలో ఉండి రుచి చూడలేదండి. మంచి హోదాలో ఉండి దేవుని మహిమ తెలుసుకోలేదు. మంచి పలుకుబడిలో ఉండి రాజుగా సింహాసనం మీద కూర్చొని ఆయన దేవుని రుచి చూడలేదు. మరి ఎక్కడ చూశాడు అంటే, తను పరిగెడుతూ తన శ్రమల్లో, తన శోధనలో, తన బాధల్లో, తన ఇబ్బందుల్లో ఎవరిని చూశాడట? ప్రభువును రుచి చూసి తెలుసుకున్నాడట. హల్లెలూయా. మనం ఏదైనా మంచి వంట వండుతుంటే అది రుచి చూసే వరకు మనకు అస్సలు అబ్బా ఎప్పుడు వెళ్ళి రుచి చూడాలా, ఎప్పుడు వెళ్ళి రుచి చూడాలా అని చెప్పి మనకి చాలా ఆరాటంగా, చాలా ఆరాట పడుతూ వెళ్ళిపోతాం. వెళ్ళి అక్కడ ఏం చేస్తాము? వెళ్ళి అక్కడికి వెళ్ళగానే మనకి ఎంత బాగుండకపోయినా, అరే బాబు అది తినకూడదు, నీకు తింటే బాగా అది తినకూడదు, వద్దు అంటే అది తినేవాడికి ఇంకా నోరు ఊరుతూ ఉంటుంది, నోరు ఊరుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడాలని. దావీదు కూడా అలానే, నేను ఎప్పుడు దేవుడిని ఆరాధించాలి, నేను ఎప్పుడు దేవుడిని స్తుతించాలి, నేను ఎప్పుడు దేవుడిని మహిమపరచాలి, నేను ఎప్పుడు దేవుడిని తెలుసుకోవాలి. ఇదే దావీదు యొక్క ఆశ. దేవుడు కదా పరిగెడుతూ దారిలో పరిగెడుతూ కొండల్లో, లోయల్లో, గొట్టల్లో దాక్కొని అంటున్నాడు కదా, ప్రభువా నీవు నన్ను చూస్తున్నావు. హల్లెలూయా. ఎక్కడున్నా కూడా నన్ను చూస్తున్నావు, నువ్వు నన్ను గమనిస్తా ఉన్నావు ప్రభువా. నువ్వు నన్ను, నా తలంపులు, నా ఆలోచనలు, నువ్వు సమస్తము చూస్తూ ఉన్నావు. నన్ను ఇరుకు నుండి విశాలతలోకి నువ్వు నడిపిస్తావు. హల్లెలూయా. అదే స్థలంలో మనం ఉండమంట, అదే స్థానంలో మనం ఉండము, అదే పరిస్థితుల్లో మనము ఉండము. అది పరిస్థితిని మార్చగలిగిన వాడు అంటా ఉన్నాడు, నువ్వు అడుగు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అడుగు, నేను ఇస్తాను. హల్లెలూయా. మాట ఇచ్చిన వాడు మాట తప్పే దేవుడు కానీ మాట తప్పడు. నేను మాట తప్పుతాను, నేను మాటని వదిలేస్తాను, నేను రేపు చేస్తాను అనేవాడు కాదు. మనం అంటాం రేపు చేస్తానని, కానీ దేవుడు అలా అనేవాడు కాదు. దావీదుతో అంటున్నాడు, ఎందుకు నువ్వు బాధపడతా ఉన్నావు? దావీదు ఇంకా ఏం చేస్తూ ఉన్నాడట? నరులారా ఎంతకాలమో నా గౌరవమును అవమానముగా మార్చుదురు. హల్లెలూయా. ఏం చేస్తున్నారట? ఏం చేస్తూ ఉన్నారట? ఆయనకి కలిగే గౌరవమును వారు అవమానంగా మారుస్తూ ఉన్నారు. రాజుగా ఉన్నా కూడా ఆయనకి ఇవ్వవలసిన విలువ ఇవ్వడం లేదు, గౌరవం ఇవ్వడం లేదు. రాజు అయిన తర్వాత కూడా తరుముతూ ఉన్నారు. నేను అంటున్నాను, నన్ను అవమానపరుస్తూ ఉన్నారు, నన్ను ప్రేమించడం లేదు ప్రభు అని ప్రతి విషయాన్ని దావీదు దేవుని దగ్గర చెబుతూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు, నీకేం కావాలో నన్ను అడుగు, ఏం చెయ్యాలో నన్ను అడుగు, అప్పుడు నేను సమస్తాన్ని నీ చేతికి ఇస్తాను. హల్లెలూయా. ఏమి ఇస్తాడట? భూమిని ఇస్తానంటున్నాడు. రెండవది జనములను ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. జనములను నీకు సొత్తుగా ఇస్తాను. నీకు ఏది కొదువుగా ఉందో, ఏదైతే లేదని ఆటంకముగా ఉందనుకుంటున్నావో దాన్ని నేను నీకు ఇస్తాను. ఎవరిలా మనం ఏ పరిస్థితులు గుండా పెడతా ఉన్నాం? మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఇవి అడగాలా, ఇవి అడగొద్దాం? సందేహం. ప్రభు నాకు అవి కావాలి, ఇవి కావాలని అడగొచ్చా? అడగకూడదా? ప్రభు అంటున్నాడు, నన్ను అడుగు. హల్లెలూయా. ప్రతిదీ దేవుణ్ణి అడగాలి. మంచి విషయం దేవుణ్ణి అడగాలి, చెడ్డ విషయాన్ని కూడా దేవుడి దగ్గర అడగాలి. ప్రభు ఇది నేను చెయ్యాలా వద్దా? ప్రభు నేను ఇలా ఉండాలా వద్దా? ఎలా ఉండాలి? నీకు మాదిరిగా నేను ఎలా జీవించాలి ప్రభు? నేను ఈ పరిస్థితుల నుండి తప్పించబడాలి అంటే నాకు అనుకూలమైన మార్గం ఏంటి ప్రభు అని ప్రభువుని అడగాలి. అడిగి తెలుసుకోవాలంట దేవుని బిడ్డలారా. అలాగా మనం అడిగి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము దీవించబడతాము. ఖచ్చితంగా ప్రభు మనకు ఇవ్వాలి అనుకున్నది ప్రభు దాచిచ్చింది ఖచ్చితంగా మనము పొందుకుంటాం. దేవుడు మన కోసము అనేకమైన ఈవులు దాచించాడు, అనేకమైన ఈవులు దాచించాడు. ఆ దాచించిన ఈవులు మనం పొందాలి అంటే ప్రభువుని అడగాలి. ప్రభువా నీవు దాచించిన మేలు నేను పొందుకోవాలి,
నేను ఇరుకులో ఉన్నాను, విశాలత నాకు కావాలి, నా మనస్సుకి, నాకు నెమ్మదికి, నా విషయాలన్నీ కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా నేను నీ మేలు చూడాలి ప్రభు అని మనం అడగలిగితే దేవుని బిడ్డలా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు పరిగెత్తుతూ కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని నడుస్తూ కూడా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటు ఇటు తిరుగుతూ కూడా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ప్రార్థన ఏంటి అంటే ఒక్కటే, ప్రభువా నా నీతిని జ్ఞాపకం చేసుకో, నా భక్తిని నీకు జ్ఞాపకం చేసుకో, నేను ఎలా వెళుతున్నానో నన్ను చూసి ఒక్కసారి కరుణించు ప్రభువా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. హల్లెలూయా. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను నీ కొరకు వాడబడతాను. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎవరు చేశారు? బైబిల్ ఎవరు చేశారు? యెహెజ్కేలు చేశారు. హల్లెలూయా. యెహెజ్కేలు చేశారు. ఒక్క అవకాశం ఇస్తే నేను నీకోసం నిలబడతాను ప్రభువా, నా నీతిని జ్ఞాపకం చేసుకో, నా యథార్థతను జ్ఞాపకం చేసుకో, నా భక్తిని జ్ఞాపకం చేసుకో, నా ధర్మ కార్యాలను జ్ఞాపకం చేసుకో, నా మంచితనాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా నేను చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకో, నన్ను కరుణించు ప్రభువా. ఏడవడం ప్రారంభించాడు. ఏమండి, ప్రార్థనలో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఒక పసిపిల్లవాడి వలె ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఒక్కసారి కరుణించయ్యా, ఒక్కసారి కరుణించని ఏడుస్తూ ఉన్నాడు. మనం ఏమనుకుంటామో, కన్నీరు రాగానే ఎంత కష్టాల్లో ఉన్నారో పాప, ఎంత బాధలో ఉన్నారో అనుకుంటాం. కానీ హిజ్కియా దేవుని దగ్గర ఒక పసిపిల్లవాడి వలె తను చేసిన పనులన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడికి తెలియదా? మనం చేసే మంచి పనులు దేవుడికి తెలియదా? మనం చేసే ధర్మకార్యాలు దేవుడికి తెలియదా? మనం ఎలా జీవిస్తున్నామో దేవుడికి తెలియదా? దేవుడికి కనుమరుగు ఉందండి, ఉందా? మనం ఎక్కడికి వెళ్ళినా మనతో కూడా ఒక మనిషి రాడు, కానీ మనతో కూడా దేవుడు ఖచ్చితంగా ఆ స్థలానికి రాగలడు. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్థలము ఎంత ఇరుకైనా, నువ్వు ఒక్కదానికి అసలు ఇరుకులో కూర్చొని వెళ్ళినా కూడా ప్రభు నీతో కూడా, నాతో కూడా ఆ స్థలానికి రాగలడు. మరి అలాంటి దేవుని దగ్గర అవన్నీ జ్ఞాపకం చేయడం కరెక్టేనంటారా? చేయొచ్చు అంటారా? చెయ్యాలి. హిజ్కియా అంటున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి కరుణించు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే, అలా మొరపెడుతూ ఉన్నప్పుడే దేవుని బిడ్డరా దేవుని నుండి వాక్కు బయలుదేరి వచ్చింది. హిజ్కియాతో అంటున్నాడు దేవుడు, హిజ్కియా నీ ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించాను. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పొడిగించాడంట? 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నాను. ముందేమన్నాడు? ఇప్పుడే నీ ఆయుష్ తగ్గిపోతుంది, నువ్వు ఇక మరణంలో పోతా ఉన్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకుంటే హిజ్కియా ఎంత మాట అన్నాడు? అసలు ఇప్పుడే అయిపోయింది అన్నాడు, ఇంకేం లేదన్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళి అలి కూర్చోలేదు, ఇంటికి వెళ్ళి పడుకోలేదు, ఇంటికి వెళ్ళి వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదే అనుకుంటారా? ఏ స్థలంలోనైతే దేవుడు మాట్లాడాడో, ఏ స్థలంలోనైతే దేవుడు తెలియచేశాడు, అదే స్థలంలో కూర్చొని హిజ్కియా ఏమంటున్నాడంటే, ప్రభువా నా ధర్మ కార్యాలను చూడలేదా, నా భక్తి నువ్వు చూడలేదా, నా యథార్థత చూడలేదా, నా నీతిని నువ్వు చూడలేదా ప్రభువా, నేను ప్రార్థన చేయడం చూడలేదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని వెంటనే దేవుడు తిరిగి వచ్చి అంటున్నాడు, హిజ్కియా నిన్ను నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థనను నేను విని నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు, తిరగరాయగలడు. హల్లెలూయా. 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 ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోను. యేసయ్యా
మారిందా? మారదా? యేసయ్య మార్చాలి. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, అయ్యా ఇరుకులో ఉన్నాను నేను, విశాలత కలుగు చేయంటే ప్రభు అంటాడు, నన్ను అడుగు. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను అడుగు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నేను మార్చేస్తాను. హిజ్కియాతో అంటున్నాడు, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో, నువ్వు ఇక చనిపోబోతా ఉన్నావు అంటే దేవుడు హిజ్కియా అక్కడే కూర్చున్నాడు. దేవుడు బ్రతిమలాడడం ప్రారంభించాడు, ప్రభువా అని. అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, హిజ్కియా ఎందుకు నువ్వు అంత కన్నీరు కారుస్తూ ఉన్నావు, ఎందుకు నువ్వు అంత ఏడుస్తూ ఉన్నావు? హిజ్కియా ఏడుస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మనుషుల హృదయం కరిగిందో లేదో నాకు తెలియదు కానీ యేసయ్య హృదయం కరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ హిజ్కియా ఏడుస్తూ ఉంటే మనుషులు అనొచ్చు, వాడికి ఎంత బాధ ఉంటే ఏడుస్తున్నారు, అలానే ఉండొచ్చు, అలానే జరగాలి అని ఉండవచ్చు. కానీ హిజ్కియా ఏడుస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేకపోయాడట. దేవుడు కదిలొచ్చాడట. దేవుని బిడ్డలారా, దేవుడు దిగి వచ్చి హిజ్కియాతో అంటాడు, నీవు ఎందుకు ఎంత ఏడుస్తా ఉన్నావు, ఎందుకు ఎంత బాధపడతా ఉన్నావు? హిజ్కియా, నేను నీకు 15 సంవత్సరాలు పొడిగించేశాను. హల్లెలూయా. హల్లెలూయా. మనం అడిగితే దేవుడు ఏదైనా చేయగలడు. కథ మొత్తము మార్చగలడు దేవుడు బిడ్డగా. మనం మార్చుకోలేము కానీ దేవుడు మార్చగలడు. నీ పట్ల నా పట్ల దేవుని ప్రణాళిక ఏమయ్యిందో ఆ ప్రణాళిక ప్రకారంగా దేవుడు మనం సూటిగా నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అడ్డొచ్చిన ప్రతి ఆటంకాలు, అడ్డొచ్చిన ప్రతి ఎదురులు, అడ్డొచ్చే ప్రతి ఒక్క సాతాను యొక్క క్రియలు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడట? మార్చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో నీవు నేను చేసే ప్రార్థన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన వినే దేవునికి నువ్వు నేను మొరపెడదాము. ప్రభువా, అయ్యా నేను ఇరుకులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, ఆనందిస్తున్నావా? అయ్యా నేను ఆనందంలో ఉన్నాను ప్రభువా, ఇంకా నాకు ఆనందం ఇయ్యి, ఇంకా నీలో పరవశించే కృపయ్యా, ఇంకా నీలో ఇంకా 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 ఆనందించే కృపయ్యా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోని ప్రభువుకి జ్ఞాపకం చేయి. ప్రభు ఆనందం జ్ఞాపకం చేసుకోమని ప్రభువుని అడుగుదాం. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మన మధ్యలో ఉండబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాము. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపామయుడా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా దావీదును ప్రభు మా ఎదురు పెట్టావు, నీకు వందనాలు తండ్రి. దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, అయ్యా నేను ఎల్లప్పుడూ నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాను అంటున్నాడు. ఇరుకులో నాకు విశాలత కలగచ్చేయమన్నప్పుడు అయ్యా నీకు ఏం కావాలని నన్ను అడగమంటున్నావు యేసయ్యా, నీకు స్తోత్రాలు. నీవు ఏం కోరుకుంటున్నావు నన్ను అడగమన్నప్పుడు ప్రభు దావీదు నిన్ను అడగడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజుగా నియమించబడి ఇశ్రాయేలు ప్రజలను సంరక్షించేవాడిగా పరిపాలకుడిగా మారిపోయాడు. ప్రభు నీకు స్తోత్రాలు. నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అంటున్నావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ మాటలు విన్న నీ బిడ్డల ప్రభువా, దావీదు వలె ప్రభువా అయ్యా తండ్రి పరిగెడుతూ కూడా అయ్యా పోరాటాల్లో కూడా ప్రభువా నేను అడిగేవారిగా మార్చబడుదురుగాక. అయ్యా నీ సన్నిధిలోనైనా ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా, ప్రతి విషయమును నీకు తెలియచేసేవారిగా, ఆత్మీయ ఎదుగుదలలో బిడ్డలనైనా అంటు కట్టబడిన వారిగా ఉందురుగాక. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. హిజ్కియాని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అయ్యా తండ్రి నీ హృదయం కదిలిపోయింది ప్రభువా, నీ మనస్సునైనా కదిలిపోయింది ప్రభువా. అయ్యా హిజ్కియా మొరపెడుతూ ఉండగానే వచ్చి అంటున్నావు, హిజ్కియా నీకు 15 సంవత్సరములు ఆయుష్నే పొడిగిస్తున్నానన్నావు ప్రభువా. యేసయ్యా, మేమే పరిస్థితి